హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్ సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ ఆస్ట్రా హోండాయ్ i10 ఓవర్ హీట్ ప్రాబ్లం. వెహికల్ స్టాప్ అయిపోయింది, త్రో చేసుకొని వచ్చారు క్రేన్తో. దీని వరకు మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాము. టెంపరేచరు ఫుల్ అయిపోయింది, హీట్ అయిపోయింది వెహికల్. దీనివల్ల కూలెంట్ పైల బాయిల్ అయిపోయింది. ఇట్లా స్టార్ట్ చేయగానే పైకి వచ్చేస్తే హెడ్ గ్యాస్కెట్, వాల్వ్ ఆయిల్ సీలు, పిస్టన్స్, వీటి మూడిట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అసలు హీట్ అవ్వటానికి కారణం ఈ వాల్వ్, థర్మోస్టాట్ వాల్వ్ ప్రాబ్లం. అది కొత్త దేశము. ఇప్పుడు అది చేయాలంటే మనము ఇంజన్ బయటికి తీయాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఇంజన్ చేసినట్టే. బాడీ నుంచి బయటికి తీసిన తర్వాత మనము హెడ్ సపరేట్ చేస్తున్నాము. హెడ్ సపరేట్ చేసి దాంట్లో పిస్టన్ ప్రాబ్లమా, వాల్వ్ ఆయిల్ సీల్ అని చెక్ చేస్తున్నాము. దీంట్లో వాల్వ్ ఆయిల్ సీలు ఫెయిల్ అయిపోయి వాటర్ లాగా వస్తున్నాయి కదా, దాంట్లో ఆయిల్ వచ్చేస్తుంది పిస్టన్లోకి. ఆ గ్యాప్ వల్ల మనకి హీట్ అయిపోతుంది. అది ఇప్పుడు మనము ఆయిల్ సీల్ కొత్త వేసి పర్ఫెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు హెడ్ గ్యాస్కెట్ కూడా కొత్తది ఫిట్ చేస్తాము. వాల్వ్ ఆయిల్ సీల్ వేసినాక లీకేజ్ చెక్ చేస్తున్నాము. లీకేజ్ లేదు. ఇది హెడ్ గ్యాస్కెట్. హెడ్ గ్యాస్కెట్ పెట్టి దానిపైన హెడ్ ఫిట్ చేస్తాము. టార్క్ రెంచ్ కంపల్సరీ వాడాలి. టార్క్ వేసి టైట్ చేస్తాము. ట్యాపెట్స్, దాని మీద ట్యాపెట్స్ కూడా ఫిట్ చేస్తాము. టైమింగ్ చైన్ కూడా పెట్టి టైమింగ్ కూడా చెక్ చేయాలి. అసెంబ్లీ అంతా ఫిట్టింగ్ అయిన తర్వాత ఇంజన్ మళ్ళీ బాడీకి ఫిట్టింగ్ చేసేస్తున్నాము. అంతా ఫిట్టింగ్ అయిన తర్వాత మనం వెహికల్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు కూలెంట్ బాయిల్ అవ్వట్లేదు, చూసారా? ఇంజన్ రన్నింగ్ ఉంది, అయినా కూడా వాటరు పైకి రావట్లేదు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వాల్వ్ ఆయిల్ సీల్ కొత్త వేసాము, హెడ్ గ్యాస్కెట్ కొత్త వేసాము. ఇప్పుడు అంతా ఫిట్టింగ్ చేసి ట్రయల్ కూడా వెళ్ళాము. ట్రయల్లో టెంపరేచర్ నార్మల్ ఉంది, స్టార్టింగ్ ప్రాబ్లం కూడా లేదు. వెహికల్ రెడీ. ఇలాంటి టెక్నికల్ టాపిక్స్ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటివి టెక్నికల్ టాపిక్స్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.